ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు కూడా బైబిల్లో దేవుడు మనకు ఏం చెప్తున్నాడో వాటిని గురించి ఆలోచించి నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వాటిని గురించి ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మహోన్నత మహాగణుడ, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు తండ్రి. దేవ, అల్పులము అయోగ్యులము ఎన్నిక లేని వారమైన మమ్మను ఎన్నుకొని కాపాడుతున్నందుకు స్తోత్రములు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మా నోటి మాటల వలన మాత్రమే కాక క్రియలతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ మిమ్మల్ని ఆరాధించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మా ఆలోచనలన్నీ మీకు తెలుసు. మీరే మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, కాపాడమని, నిత్య జీవాన్ని నడిపించమని, యేసుక్రీస్తు నామమును మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి రక్షించమని ఇప్పుడైతే ప్రార్థన విజ్ఞాపనల చేత మిమ్మల్ని వేడుకొనిచుండగా మీ పరిశుద్ధ ఆత్మ సహాయం అనుగ్రహించమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు తన గ్రంథమందు మనకు రాసినటువంటి సంగతులను గురించి ఆలోచిస్తే ప్రస్తుతం జీవిస్తున్నటువంటి ఈ జీవితం దేవుని అనుగ్రహం వలన వచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. ప్రేమైన వారలారా, ఈరోజు నేను నాసికారంధ్రములలో జీవవాయువును కలిగి జీవిస్తున్నానంటే అది కేవలం దేవుని మహాకృపను మాత్రమే. ఆయన ఆజ్ఞను బట్టి నేను బ్రతికి ఉన్నాను. ఆ ఆజ్ఞను బట్టి శ్వాస కలిగి జీవిస్తున్నాను. అంతకంటే ముఖ్యంగా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను కూడా బైబిల్ జ్ఞానం అందును దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో నేర్చుకుంటున్నటువంటి విద్యార్థిని. అలా నేర్చుకుంటున్న సందర్భంలో ఈ సంగతులను గూర్చి ఆలోచించి వాటిని విశదీకరించడం అని అనుకుంటున్నాను. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారందరికీ నిత్య జీవం తప్పకుండా ఇస్తాడు దేవుడు. నాకైనా ఎవరికైనా అందరికీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఆయన నిత్య జీవం అనుగ్రహించుటకు శక్తిమంతుడైనాడని బలముగా మనము నమ్ముచున్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఆ విషయాలను గురించి ఆలోచిస్తే సమాజానికి బాగా తెలిసినది, సమాజానికి అలవాటైనది, సమాజంలో ఉండున్నది అది ఏమిటంటే వ్యవసాయం. వ్యవసాయం చేయాలంటే ప్రధానంగా కావలసినది ఏమిటి అని ఆలోచిస్తే భూమి కావాలి. పక్క భూమి లేకుండా వ్యవసాయాన్ని ఏమాత్రము చేయలేం. రైతు ఆశించేది కూడా భూమి నుంచే ఏదో తనకు దొరుకుతుందని విత్తనం వేస్తాడు. కాబట్టి ఆ యొక్క భూమి దేవుని వలన కలిగిందని లేఖనం చెప్తుంది. ఆయన మూలముగా సమస్తము కలిగినను అని లేఖనం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ భూమిని గురించి ఆలోచిస్తే ఇప్పుడు సైన్స్ ప్రకారంగా ఈ భూమిని, ఈ మట్టిని అధ్యయనం చేసినటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే పెడాలజీ అంటారు. అంటే దానిని మృతిక శాస్త్రము అంటారు. అంటే మట్టిలో కొన్ని మృతిక కణాలు ఉంటాయి. ఆ కణాలు మట్టి కణాలని కూడా అంటారు. వాటి వలనే ఈ కణాలు భూమిలో పడినటువంటి ప్రతి విత్తనానికి దేహాన్ని ఇవ్వగలుగుతున్నాయి. ఇప్పుడు ఈ మట్టి శాస్త్రానికి, అలాగే మన మానవ శాస్త్రానికి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాలకు ఏదో ఒక పితామహుడు అనే వ్యక్తి తప్పకుండా ఉంటాడు. అలాగే ఈ మట్టి శాస్త్రానికి, ఈ మృతిక శాస్త్రానికి ఇంగ్లీష్లో అయితే పెడాలజీ అంటారు. ఈ మృతిక శాస్త్రానికి పితామహుడు ఎవరు అని ఆలోచిస్తే ఆయన పేరు వాసిలివ్ డొకోచు. ఆయన పేరు ఏం పేరంటే వాసిలీ డొకోచు అని సమాజంలో ఆయనకు ఒక గుర్తింపు ఉంది. మట్టి శాస్త్ర పితామహుడు అని ఆయనకు మంచి పేరు
వచ్చింది. ఈయన మట్టిని జీవన వ్యవస్థగా పరిగణించడం అంటే మనుషులైన వారందరూ భూమి మీద బ్రతకాలంటే మట్టి చాలా ప్రధానమైంది. భూమి అనేది లేకుండా మనుషులు జీవనం సాగించలేరు. దానినే జీవన వ్యవస్థగా పరిగణించడం. అంటే మట్టిలో ఉన్నటువంటి కణాలు, శిలీంధ్రాలు, ఫంగైలు, అలాగే కొన్ని బ్యాక్టీరియాలు, పురుగులు అనేకమైనటువంటి వాటిని చూసి ఇవన్నీ జీవిస్తున్నాయంటే వీటితో పాటు మనం కూడా కలిసి జీవిస్తున్నాము కాబట్టే మట్టిని జీవన వ్యవస్థగా భావించాడు ఈయన. అలాగే ఈయన భావించక మునిపే దేవుడు తన పిల్లలైన వారందరికీ ఏం కావాలో ముందుగానే ఎరిగిన దేవుడు తాను చేసి చూపించాడు. ఏమిటంటే ఇప్పుడు నా పిల్లలైన వారందరినీ భూమి మీద పుట్టిస్తున్నానంటే వారందరూ కూడా కొంతకాలము భూమి మీద బ్రతికి నా యొద్దకు రావాలంటే వారికి భూమి కావాలి. భూమిలో వస్తున్నటువంటి ప్రతి ఆహారము వారు తినాలి. అంటే భూమి ఏం చేయాలంటే భూమి అనేది పండించాలి. భూమి ఫలాన్ని ఇవ్వాలి. ఎవరికి? తన పిల్లలైన వారందరికీ కూడా భూమి సేవ చేయాలి. ఎలా సేవ చేయాలంటే ఇప్పుడు మనుషులైన వారందరూ విత్తనములు విత్తుచారు. ఆ విత్తినటువంటి విత్తనానికి దేహాన్ని ఇవ్వాలి. అది ఎవరి బాధ్యత అంటే భూమి యొక్క బాధ్యత. అలాగే కీర్తనాకారుని ద్వారా దేవుడు తన గ్రంథమందు ఏం రాశాడంటే 104వ కీర్తన 15వ వచనం చూసినట్లయితే అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, అంటే భూమిలో నుండి 15వ వచనం 104వ కీర్తన 15వ వచనం చూసినట్లయితే అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. అంటే దేవుడు భూమిలో నుండి పుట్టిస్తున్నాడంట. దేనికి అంటే తన పిల్లలైన వారందరికీ, మనుషులైన వారందరికీ నరుల హృదయమును తృప్తిపరిచేది, సంతోషపరిచేది ఏమిటని ఆలోచిస్తే ఆహారమును, వారి ముఖములకు తేటనిచ్చేది, వారి ముఖములకు మెరుగునిచ్చేది తైలము, అది పుట్టిస్తుందంట భూమి. అలాగే భూమిలో నుండి మనం తినే ఆహారం కూడా పుడుతుందంట. అంటే నరుల హృదయమును సంతోషపెట్టే ద్రాక్షారసము కూడా భూమిలో నుండి ఆయన మొలిపిస్తున్నాడంట. ఆయన మొలిపిస్తేనే కానీ మొలవంట. అందుకనే అదే కీర్తనకారుడు 147వ కీర్తనలో చూసినట్లయితే 147వ కీర్తన 15వ వచనంలో భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. అంటే భూమికి ఆజ్ఞనిచ్చేది ఎవరని ఆలోచిస్తే దేవుడు భూమికి ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తే, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి వారందరూ నా పిల్లలు, వారి నిమిత్తము నీవేం చేయాలంటే వారు విత్తనములు వేస్తే ఆ విత్తనానికి దేహాన్ని ఇవ్వాలి. అలాగే వారి హృదయాలను తృప్తిపరిచినటువంటి ద్రాక్షారసమును, తైలమును, వారి యొక్క హృదయములను బలపరిచేది, శరీరమును బలపరిచేది మంచి మంచి ఆహారమును నీవు పుట్టించాలి అని దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తే అది లోబడి ఆ భూమిలో నుండే మొదట వెన్నును, అలాగే చిగురును పుట్టించుకుంటూ ఒక మహావృక్షంగా మారి ఫలాలను అందింపజేస్తుంది. అందుకని సువార్థికుడు కూడా చెబుతూ ఏం చెప్తున్నాడంటే భూమిలో నుండే సమస్తం మొదట ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది అని మార్కు సువార్తలో చూస్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 28 చూసినట్లయితే చూసినట్లయితే భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. అంటే దేవుడు ఆజ్ఞాపించాడు భూమికి, ఇదిగో నువ్వు ఆహారాన్ని పుట్టించాలి అని దేవుడు భూమికి ఆజ్ఞ ఇవ్వగా ఆజ్ఞకు లోబడి భూమి ఏం చేస్తుందంటే నరుల హృదయాలను తృప్తిపరిచే ఆహారమును, ద్రాక్షారసమును, తైలమును సమస్తమును పుట్టించుచున్నది.
ఇవన్నీ కూడా మనం తినే ఆహార వస్తువులు, పండ్లు అయితేనేమి, ఆకుకూరలు అయితేనేమి, అలాగే ప్రతి విత్తనములు కూడా మనకు లభిస్తున్నాయంటే కేవలము దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞకు లోబడి భూమి సమస్త వస్తువులను తనలో నుండి పుట్టింపజేస్తుంది, పుట్టించి మనకు అందజేస్తుంది, మన హృదయాలను తృప్తిపరుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏమిటంటే, మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏవి అని ఆలోచిస్తే, ఇప్పుడు మట్టిలో ఒక విత్తనం వేస్తే ఆ విత్తనానికి దేహాన్ని ఇస్తుంది. అంటే మట్టిలో మనము వేసినటువంటి విత్తనానికి భూమి ఏం చేస్తుందంటే దేహాన్ని ఇస్తుంది. మట్టిలో పడిన విత్తనానికి దేహాన్ని అది ఇస్తుంది. అలాగే భూమి ఫలించాలని మట్టి కణాలు విత్తిన విత్తనములకు అది గడ్డి గింజలైనను మంచి గింజలైనను వాటికి దేహాలను ఇస్తుంది. దేవుడు నేలను ఏం చేశాడంటే ఏకరీతిగానే చేశాడు. అనగా విత్తనాలను విత్తుటకు అనుకూలమైన నేలగానే దేవుడు తయారు చేశాడు. అంటే ప్రతి విత్తనము విత్తితే అది ఫలించడానికి అనుకూలమైన నేలగానే చేశాడు. కానీ విత్తిన తర్వాత ఫలించకుండా ఉండడానికి వీల్లేదన్నంతగా చేయలేదు దేవుడు. అంటే నేలను ఏ విధంగా తయారు చేశాడంటే విత్తనం విత్తిన తర్వాత నీవు ఫలించాలి అనే ఆశతోనే భూమిని తయారు చేశాడు, భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే మట్టి కణాలలో ఉన్నటువంటి జ్ఞానం ఏం నేర్పిస్తుందంటే, ఇదిగో నాలో పడినటువంటి ప్రతి విత్తనానికి, అది గడ్డిదైనా మంచిదైనా మనం తినే ఆహార విత్తనాలైనా ఏవైనా కానీ, నాలో పడినటువంటి విత్తనానికి నేనేం చేయాలి అంటే నేను దేహాన్ని ఇవ్వాలి. అదిగో దేహం అంటే ఆకులు, పువ్వులు, అలాగే పువ్వుల తర్వాత గింజలు, ముదురు గింజలను తనంతట తానే భూమి పుట్టిస్తుందని లేఖనం చెప్తుంది. అంటే మట్టి కణాలకు ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి అని ఆలోచిస్తే, తనలో పడినటువంటి ప్రతి విత్తనానికి దేహాన్ని ఇస్తుంది. తనలో పడినటువంటి ప్రతి విత్తనానికి దేహాన్ని ఇచ్చి అది మార్పు చెంది మనుష్య రూపంలో మనుషులకు మంచి ఆహారంగా మారతాయి. విత్తనాలుగా, పళ్ళగా, కూరగాయలుగా, ఆకుకూరలుగా ఇలా మార్పు చెందుతుంది. అంటే మట్టి కణాలకు ఉన్నటువంటి జ్ఞానం ఏం చేస్తుందంటే పడిన విత్తనానికి దేహాన్ని ఇవ్వాలన్న జ్ఞానము మట్టి కణాలకు ఉంది అని ఆలోచిస్తాం. అలాగే మరి మట్టి ద్వారా పుట్టినటువంటి గడ్డి కూడా ఉంది కదా, అలాగే మంచివి కూడా ఉన్నాయి కదా, మరి గడ్డి ఎందుకు చేశాడు, మంచి ఎందుకు చేశాడు అని ఆలోచిస్తే, అదే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే 104 కీర్తన 14 వచనం చూసినట్లయితే, పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అంటే పశువులకు గడ్డి కావాలా, మనమైతే గడ్డి తినము, కానీ పశువులకైతే గడ్డి కావాలి. మనుషులకైతే కూర మొక్కలను, ఆకుకూరలను దేవుడు మొలిపిస్తున్నాడు భూమి ద్వారా. భూమి కూడా దేవుని మాట విని సమస్తము చేయుచున్నది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అని ఆలోచిస్తే, భూమికి ఉన్నది జ్ఞానం. ఆ భూమి దేవునికి లోబడుతుంది. భూమి తనలో పడినటువంటి విత్తనానికి దేహాన్ని ఇవ్వాలన్న జ్ఞానము తనకుంది అని ఇప్పుడు ఇదంతవరకు మనము నేర్చుకున్నాం. ఇలా మట్టి కణాలు ఏం చెప్తున్నాయంటే, మట్టి శాస్త్రము దేవుడు నేల నుంచి, భూమి నుంచి మనకు ఏం నేర్పిస్తున్నాడు అని ఆలోచిస్తే, మట్టిని దేవుడు నేలను ఏకరీతిగానే చేశాడు. అంటే ఏ విత్తనం విత్తినా కూడా ఆ విత్తనానికి దేహాన్ని ఇచ్చే స్థితిలోనే దాన్ని చేశాడు. కానీ ఒకవేళ మనం విత్తితే ఆ విత్తనము ఫలించదు అన్నట్టు మన దేవుడైతే చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుడు నేలను, భూమిని ఏకరీతిగానే చేశాడు. ఏకరీతిగా అంటే
ఒకరు ఎవరైనా కానీ, వాళ్ళు నీతిమంతులే కానీ, అనీతిమంతులే కానీ, దుర్మార్గులే కానీ, చెడ్డవారే కానీ, మంచివారే కానీ, ఎవరైనా కానీ నేలలో పడినటువంటి విత్తనానికి ప్రతి ఒక్కరికి కూడా ఆ నేల ఏం చేస్తుందంటే సమానముగా పంటను ఇస్తుంది. సమానముగా విత్తిన విత్తనానికి దేహాన్ని ఇచ్చి ప్రతిఫలముగా అది నరులకు సహాయపడుతుంది భూమి. ఇలా దేవుడు నేలను ఏకరీతిగానే చేశాడు. అలాగే మనుషులైన వారందరినీ కూడా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతి మనుషులను కూడా దేవుడు ఎలా చేశాడంటే, ఎలాంటి మనస్సుతో చేశాడంటే, ఎలాంటి హృదయముతో దేవుడు నరులను చేశాడు అని ఆలోచిస్తే, ఇక్కడ కూడా మనం బాగా గమనించినట్లయితే 33వ కీర్తనలో భక్తుని ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే 15వ వచనం, 33వ కీర్తన 15వ వచనం చూసినట్లయితే, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. అంటే మనుషులైన వారందరి హృదయాలను కూడా దేవుడు ఎలా చేశాడంటే ఏకరీతిగా చేశాడు. అంటే సమానంగా చేశాడు. ఎలా చేశాడు అని ఆలోచిస్తే ఏకరీతిగా చేశాడు. ఎందుకు ఏకరీతిగా చేశాడంటే, ఇదిగో మనుష్య కుమారుడు యేసు ప్రభువాడు విత్తనము విత్తుచున్నాడు. ఇప్పుడు ఈ విత్తనము ఏమిటి అని ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యము. నరులైన వారందరి హృదయాలను ఏకరీతిగా ఎందుకు చేశాడంటే, నరులైన వారందరూ కూడా మంచి మంచి ఫలాలు ఫలించాలి. ఎలాంటి ఫలాలు ఫలించాలంటే ఆత్మ సంబంధమైనటువంటి మంచి ఫలాలు ఫలించాలని నరులైన వారందరి హృదయాలను ఏకరీతిగా చేశాడు. అందుకనే విత్తువాడు విత్తుటకు బయలుదేరాడంట. విత్తువాడు అని ఎవరిని గురించి ఆలోచిస్తామంటే మనము ప్రభును గురించి ఆలోచిస్తాం. ఆ విత్తనము ఏమిటి అని ఆలోచిస్తే దేవుని వాక్యము అని నేర్చుకుంటాం. దేవుని యొక్క వాక్యము అని నేర్చుకుంటాం. ఇక్కడ కీర్తనాకారుడు 33వ కీర్తన 15 వచనం ప్రకారం నరులైన వారందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించాడు దేవుడు. ఎందుకనగా ఆయన వాక్యం ఫలించుటకు నరుల హృదయాలన్నిటిని కూడా ఏకరీతిగానే చేశాడు. ఇప్పుడు విత్తుటకు బయలుదేరాడు. ఏం పట్టుకొని వెళ్తున్నాడంటే విత్తనాలు పట్టుకొని వెళుతున్నాడు. ఇదిగో మనము కూడా ఆయా వర్షకాలంలో ఏం చేస్తామంటే, మనుషులైన వారందరూ విత్తనాలు పట్టుకొని పొలానికి వెళ్ళి 2 వ్రేళ్లతో ఏం చేస్తారంటే విత్తనాలు పెడతారు. అప్పుడు ఆ భూమి ఏం చేస్తుందంటే, మనం పత్తి గింజ పెడితే పత్తికి సంబంధించినటువంటి ఆకులు, అలాగే కాయలను, అలాగే పుష్పాలను, వీటన్నిటిని కూడా భూమి తనంతట తాను ఏం చేస్తుందంటే ఫలింపజేస్తుంది. అలాగే జొన్న అనుకోండి, జొన్న పెడదాం, కంకులు వస్తాయి. కంకుల తర్వాత ముదురు గింజలు అయిన తర్వాత గింజలు చేతికి వస్తాయి. అంటే మనుషుడైన వాడు ఎవడైనా సరే గింజ విత్తుచున్నాడంటే దాని అర్థం ఏమి? నేల ఏకరీతిగానే ఉంది. ఆ గింజ పడిన వెంబడే ఆ భూమి ఏం చేస్తుందంటే ఫలింపజేస్తుంది. ఇప్పుడు మనుష్య కుమారుడు భూలోకంలో ఉన్నటువంటి నరులందరి హృదయాలలో ఏం విత్తుచున్నాడంటే వాక్యం విత్తుచున్నాడు. అంటే మనుష్య కుమారుడు ఇప్పుడు లేడు కదా అని ఆలోచిస్తే తన సేవకులు, తన దాసులు, తన శిష్యులైన వారందరూ కూడా ఆయన మాటనే వాక్యముగా ప్రకటిస్తున్నారు. ఆయన వాక్యమే దేవుని యొక్క విత్తనం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి నరులైన వారందరి హృదయాలలో ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆయన మాటలను విత్తనాలుగా విత్తుచునడానికి బయలు వెళ్ళారు. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా అపోస్తలులతో చెబుతూ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త అంటేనే ఆయన మరణ పునరుద్ధానములు, ఆయన యొక్క సమాధి గూర్చి ప్రకటిస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మీరు నిత్య జీవానికి వెళ్తారని చెప్పడమే ఆయన యొక్క సువార్త. అంటే ఈ విత్తనాలను విత్తడానికి వెలుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం ఏమిటంటే, ఇప్పుడు విత్తువాడు విత్తుటకు బయలుదేరాడంట. విత్తనం వచ్చేసి దేవుని యొక్క వాక్యం అంట. అటు తర్వాత విత్తువాడు మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువారు. కొన్ని మత్తయి గారు, అలాగే లూకా గారు, మార్కు గారు, వీరందరూ కూడా చెబుతూ విత్తువాని యొక్క ఉపమానం గురించి చెప్పారు. ఎలా అంటే కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయంట, కొన్ని మనులేని రాతి నేల మీద పడ్డాయంట, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయంట, కొన్ని ఏమో మంచి నేల మీద
పడ్డాయంట. ఇప్పుడు వాక్యం అయితే సేమ్ అందరికీ, విత్తనాలు అయితే సేమ్, విత్తనం అనేది ఒకే విత్తనమే, వాక్యాన్ని వారందరి హృదయాలలో కూడా ఒకే విధంగానే ముందుగానే చూస్తాం కదా, నేల అనేది ఏకరీతిగానే ఉంది. అలాగే నరులైన వారి హృదయాలలో కూడా ఏకరీతిగానే ఉన్నాయి. ఇప్పుడు ఎవరు విత్తినా కూడా భూమి ఫలింపజేస్తుంది. అలాగే మనుష్య కుమారుడు విత్తుచున్నాడు. ఇప్పుడు విత్తుచుండగా వారి యొక్క క్వాలిటీస్ అంటే చెప్తున్నాడు, ఏమని? త్రోవ ప్రక్కన పడ్డాయంట. ఇప్పుడు త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు అని ఆలోచిస్తే అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి 23వ వచనం ప్రకారం చూసినట్లయితే త్రోవ ప్రక్కన పడ్డాయంట. ఈ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలను ఎవరు వచ్చి మింగివేశారంటే పక్షులు వచ్చి వాటిని మిరింగివేశాయంట. కొన్ని మన్ను లేని రాతి నేల మీద పడ్డాయంట. మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయి ఉంటాయి. అలాగే కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయంట. ముండ్ల పొదలలో ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసాయంట. మంచి నేలలో పడ్డామంట. ఇప్పుడు మంచి నేలలో పడినవి ఏం చేస్తామంటే ఒకటి 30%, ఒకటి 60%, ఒకటి 100% ఫలించాయంట. అంటే ఫలింపు అనేది కనబడుతుంది మంచి నేల మీద పడ్డాయి. అంటే ఇప్పుడు నేలలు అంటే హృదయాలలో పడినటువంటి విత్తనాలు అవి ఫలించలేకపోతున్నాయి. ఎలా అని ఆలోచిస్తే ఇప్పుడు నేల ఏ విధంగా అయితే ఏకరీతిగా ఉందో నరుల హృదయాలు కూడా ఏకరీతిగానే ఉన్నాయి. కానీ వాక్యము ఫలింపు లేక ఉంది. ఎందుకు అని ఆలోచిస్తే ఇదిగో మనుష్య కుమారుడు విత్తడానికి వస్తున్నప్పుడు భూమి సిద్ధపాటు లేక ఆ సిద్ధపాటు లేకపోవడమే కాక తనలో అనేకమైనటువంటి మలినాలు ఉండటం వలన ఆ వాక్యం అనేది ఫలించలేకపోతుంది. ఇదిగో మనుష్య కుమారుడు వస్తున్నాడు, వచ్చి త్రోవ ప్రక్కన పడ్డాయంట, విత్తాడంట, పడ్డాయంట. విత్తాడు అంటే మొదట గ్రహించాల్సింది ఏమిటంటే యేసుప్రభు వారు వాక్యం చెప్తున్నారంటే అది హృదయం అనే గదిలో, హృదయం అనే నేలలో పడాల్సినటువంటి విత్తనం అని గ్రహించాలి. ఇక్కడ త్రోవ ప్రక్కన అన్నాడు కాబట్టి ఆ త్రోవ ప్రక్కన ఉండిన వారు ఎలాంటి వారో చెప్తున్నాడు. త్రోవ ప్రక్కన ఉండిన వారు ఎలాంటి వారో చెప్తున్నారు. అంటే యేసుప్రభు వారు వాక్యము చెప్పుచున్నప్పుడు వీరి హృదయాలలో ఏమున్నాయి అని ఆలోచిస్తే వాక్యం వీళ్ళు త్రోవ ప్రక్కన పడిన వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యం వింటారంట, వినిన వెంబడే దాని యొక్క గ్రహింపేమో గ్రహించలేకపోతున్నారంట. గ్రహించక ఉంటే ఏం చేస్తాడు దుష్టుడు వచ్చి, అంటే ఆకాశ పక్షులతో వాడిని పోల్చాడు. ఆకాశ పక్షులు వచ్చి వాటిని మిరింగివేశాయంట. అలాగే ఇప్పుడు దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడంట. ఇది త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు. త్రోవ ప్రక్కన ఉంటున్న వారి యొక్క హృదయము. ఇప్పుడు మన్ను లేని రాతి నేల మీద పడ్డాయంట. మన్నే లేదంట, కాస్త నేలే లేదంట. అసలుకి ఈ నేల అనగానే హృదయము అనేది నేలతో అంటుకట్టబడి లేదు. వాక్యము అంటుకట్టబడలేదు, విత్తనముతో అంటుకట్టబడలేదు. మన్ను లేని రాతి నేల, మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. అంటే వాక్యం విని సంతోషముతో దాన్ని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున, అతనిలో ఏం లేదంట వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు. అంటే మన్ను లేని రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు అంటే అలాంటి స్వభావం, అలాంటి హృదయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యం నమ్ముతారు, వాక్యాన్ని అంగీకరిస్తారు. కానీ వాక్యం నిమిత్తం ఏదైనా బాధ కానీ శ్రమ అయినా కానీ కష్టం కానీ వస్తే ఆ వాక్యాన్ని విడిచిపెట్టి పరిపూర్ణులుగా ఉండలేని వారుగా ఉంటారు. రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు అలాంటి హృదయం గల వారి యొక్క స్వభావం. ఇప్పుడు కొన్ని ముండ్ల పొదల్లో ఉన్నాయంట. అంటే ముండ్ల పొదలలో
వాక్యము అనే విత్తనాలు పడ్డాయంటే ఈ ముండ్ల పొదలు ముందగానే ఆ నేలలో ఏమున్నాయి? ముండ్ల పొదలు ఉన్నాయి. ఆ నేలలో ఏమున్నాయి? ముండ్ల పొదలు ఉన్నాయి. ఇప్పుడు దానిలో పడితే ఈ ముండ్ల పొదలు ఏం చేస్తాయంటే వీటిని అణిచివేస్తాయి. అంటే వాక్యం విత్తుచున్న సందర్భములో హృదయము అనే నేలలో ముండ్ల పొదలు, గచ్చ పొదలు అనేవి ఉన్నాయంట. అప్పుడు ఆ ముండ్ల పొదలు ఏమి ఆలోచిస్తే ఐహిక విచారము, ధనమోహము, ధనాపేక్ష ఇవన్నీ కలిగి ఉండడం వలన ఇప్పుడు విన్న వాక్యం ఎలా ఫలిస్తుంది అంటే ఫలించదు. ఇప్పుడు ఆ వాక్యం విన్నా కూడా ఆ వాక్యము ఈ ముండ్ల పొదలు, ఐహిక విచారములు, ధనమోసములు, ధనాపేక్షలు ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. ఆ వాక్యం అనేది ఫలించకుండా ఉంటుంది. ఇప్పుడు మంచి నేలలో పడ్డామంట. అంటే మంచి నేలలో అంటే ఇప్పుడు ఎలాంటి ధనాపేక్ష లేదు, ఎలాంటి ఐహిక విచారము లేదు. ఇదిగో శ్రమైనను కష్టమైనను వాక్యం కోసం నేను నిలబడాలి, వాక్యం నిమిత్తం శ్రమ పడాలి అని మంచి మనస్సుతో స్వీకరించే వాళ్ళు అనేకులుగా ఉన్నారు. ఇప్పుడు మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు ఎలాంటివంటే ఇదిగో వాక్యము మంచి నేలలో పడుతుంది అంటే ఈ వాక్యము నిమిత్తం శ్రమైనను, కరువైనను, హింసైనను ఏదైనా రావచ్చు. అలాగే ఐహిక విచారమైనను, ధనాపేక్షైనను, ధనమోహమైనను, అలాగే దుష్టుడు ఎత్తుకొని పోతాడేమో అని భయము కలిగి ఇదిగో ఆ వాక్యాన్ని తనలో దాచుకొని ఆ వాక్యానుసారంగా బ్రతకాలి కదా అని ఆలోచన కలిగి ఆ వాక్యం మీద లక్ష్య పెడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఫలించి వృద్ధిలోకి వస్తారు. మరి వీళ్ళందా పైన చెప్పబడినటువంటి 3 నేలలలో అంటే నేలలు అనగానే హృదయాలలో ఏమున్నాయని ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. గ్రహించలేకపోవడము అనేది మొదటి వారి లక్షణం. తర్వాత రెండవ వారి లక్షణం చూస్తే శ్రమ, హింస, బాధ రాగానే వాళ్ళు ఆ వాక్యాన్ని మర్చిపోతారు. మూడోది చూస్తే ముండ్ల పొదలు, ఐహిక విచారములు, ధనాపేక్ష, ధనమోహములు అనేవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ వాక్యం ఫలించలేకపోతుంది. వారు దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి ఈ వాక్యం అణచివేయబడుతుందని చెప్తుంది. అంటే ఇప్పుడు మట్టి కణాలకు ఉన్నటువంటి జ్ఞానం మానవ హృదయ కణాలకి ఎందుకు లేదు అని ఆలోచిస్తే వారు నాలో పడినటువంటి విత్తనానికి, నా హృదయం అనే నేల మీద పడినటువంటి విత్తనానికి నేను దేహాన్ని ఇవ్వాలి. ఆ పడిన విత్తనం ఎలాంటిదంటే మామూలు విత్తనము కాదు, అది నిత్య జీవానికి చేర్చేది. ఓపికతో, ఓర్పుతో, సహనముతో నేను ఫలించాలి అని ఆశ కలిగిన వాళ్ళు మంచి నేల మీద పడినటువంటి విత్తనాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే దేవుని దృష్టిలో మానవుని యొక్క హృదయం అనే నేల వాక్యముతో నింపబడితే ఫలింపు ఉంటుంది. వాక్యముతో కాక ధనమోహములు, ఐహిక విచారములు, అలాగే బాధ రాగానే, కష్టం రాగానే, దుఃఖం రాగానే వాక్యాన్ని విడిచిపెడుతున్నారు. వారి జీవితాలు అనేది వాక్యం అనేది ఫలించదు. అంటే ఇప్పుడు నేను ముందుగా చెప్పబడినటువంటి ఆ యొక్క నేల అనే సందర్భాన్ని తీసుకుంటూ, ఈ విత్తనాలు అనే సందర్భాన్ని తీసుకుంటూ ఇప్పుడు నేను మొత్తంగా చెప్పవలసినటువంటి అంశం, మొత్తంగా చెప్పవలసినటువంటి మూల పాఠం అని ఏమని ఆలోచిస్తే ఇదిగో మట్టిలో ఉన్నటువంటి మట్టి కణాలు తనలో పడినటువంటి విత్తనానికి దేహాన్ని ఇస్తున్న ప్రకారం ఇదిగో మానవుని హృదయంలో పడినటువంటి విత్తనం, వాక్యం అనే విత్తనము దేహాన్ని ఇవ్వాలి కదా అని ఎందుకు ఈ మట్టి కణాలకు ఉన్నటువంటి జ్ఞానము మానవ హృదయ కణాలకు లేదు అని యేసు ప్రభు వారు తన గ్రంథమందు చెప్తున్నాడు అన్నమాట. ఇలా వాక్యము ఫలించకపోవడానికి గల కారణం ఏమిటంటే అసలుకి వాక్యం మీద అవగాహన లేకపోవడం. అసలు వాక్యము ఎలా వెళుతుంది, అసలు వాక్యం ఏం చేస్తుంది అని ఆలోచిస్తే ఇక్కడ ఇదే మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్తున్నాడంటే వాక్యమును గ్రహించక
గ్రహించక అంటున్నాడు. అంటే వాక్యము మీద దృష్టి పెట్టడం లేదు. అంటే ఆయన ఏమో బోధ చేస్తున్నాడు, మేము ఊక వింటున్నాం. ఆయన ఏమో స్వస్థతలు చేస్తున్నాడు, మేము కూడా చేయించుకుంటున్నాం. ఆయన భోజనం పెడుతున్నాడు, మేము భోజనం తింటున్నాం అన్న వరకు మాత్రమే వీళ్ళు ఉన్నారు. కానీ ఆనాడు సమాజంలో అసలు ఆయన వాక్యం ఎలాంటిది, ఆయన వాక్యం ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అని ఆలోచించట్లేదు ఎవరు. ఇప్పుడు వాక్యం పడిన వెంటనే దుష్టుడు వచ్చి ఎందుకు ఎత్తుకొని వెళ్ళిపోచున్నట్టు అంటే మానవుని యొక్క హృదయాలకు ఆ వాక్యం ఎంతగానో అవసరం అన్నమాట. మానవునికి ఆ వాక్యం అనే విత్తనం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టే ఈ ప్రాముఖ్యమైనది ఈ యొక్క మానవుని యొక్క హృదయంలోకి వెళ్ళిపోతే వీడు ఎక్కడ దేవుని కొరకు ఫలాన్ని ఫలిస్తాడు అన్న దురాలోచనతో సాతానుడు పడినటువంటి ప్రతి విత్తనాన్ని, ప్రతి వాక్యాన్ని అది ఫలింపకుండానే ఏం చేస్తున్నాడంటే ఎత్తుకొని దూరంగా వెళ్ళిపోతున్నాడు. అందుకని వాక్యము ఫలించట్లేదు. అసలుకి నాలోకి వస్తున్నటువంటి వాక్యం ఎంత శక్తివంతమైనదో అని ఎరిగి ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఆ వాక్యం పట్ల ఆసక్తి చూపుతాడు, ఆ వాక్యం మీద దృష్టి పెడతాడు. దృష్టి పెట్టినప్పుడు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇదిగో ఐహిక విచారమైన, ధనమోహమైన, ధనాపేక్షలు ఎన్నొచ్చినా నేను దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి, దేవుని మీద లక్ష్య పెట్టాలి, ఆయన వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించాలి, ఆ వాక్యము నేను అంగీకరించి ఫలించాలి, దేవుని కొరకు నేను ఫలించాలి అన్న ఆశతో ఎవరైతే ముందుకు వస్తారో వారు దేవుని దృష్టిలో నిజమైన హృదయం అనే నేలలో దేవుని వాక్యం అనే విత్తనం పడినప్పుడు ఫలించేటువంటి జీవితాలు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు వాక్యం ఎందుకు ఫలించట్లేదంటే, అసలు వాక్యం ఎందుకు ఫలించట్లేదని ఆలోచిస్తే ఆ వాక్యం మీద గ్రహింపు లేకపోవడం, ఆ వాక్యం మీద దృష్టి లేకపోవడం, వాక్యం మీద దృష్టి పెట్టకపోవడం. అసలు ఈ వాక్యం నాకు మేలు కలుగ చేస్తుంది కదా, నీతి మార్గాల్లో నడిపిస్తుంది కదా అని కనీస జ్ఞానం కూడా ఎరుగకపోవడం అనేది అసలు వాక్యమే ఫలించకపోవడానికి గల ముఖ్య కారణం. ఇప్పుడు చాలామంది సర్వ సమాజంలో 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా చాలా సంవత్సరాలైనా కూడా సంఘాలకు వెళ్తున్నా కూడా అసలు వాక్య ప్రకారమైనటువంటి ఫలింపు కలిగినటువంటి జీవితాలు మనం సమాజంలో చూడలేం. కానీ పేరుకు మాత్రమే సమాజ మందిరం అంటే దేవుని మందిరానికి వెళ్ళడం, మళ్ళీ రావడం, ప్రార్థన చేసుకొని ఉండడం, ఇది మాత్రమే కనబడుతుంది. కానీ వాక్యపు యొక్క ఫలింపు అనగా ఎలాంటిదంటే చాలా గొప్పది. అది ఎవరి జీవితాల్లో కూడా కనబడట్లేదు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెళ్ళినా కూడా వారి నోటి నుండి చెడ్డ మాటలు, బూతు మాటలు సంఘస్థులలో విశ్వాసులైన వారి నోట నుంచి వస్తున్నాయంటే వారి యొక్క వాక్య ప్రకారమైనటువంటి ఫలింపు జీవితం అనేది లేదు. ఎందుకంటే వారు అసలు మేలు కలుగజేసినటువంటి నిత్య జీవానికి తీసుకువెళ్ళేటువంటి వాక్యం మీద దృష్టి పెట్టకపోవడమే కాదు కానీ వాక్యాన్ని గ్రహించకపోవడం, అసలు మేలు కలుగజేసే వాక్యం మీద లక్ష్యమే పెట్టకపోవడము. ఆనాడు యేసుప్రభు వారు కూడా చెబుతూ ఏం చెప్తున్నాడంటే, మీరు నా దగ్గరకు వస్తున్నారు కానీ కేవలం ఈ స్వస్థతల కొరకు, ఈ రోగముల కొరకు, అలాగే ఇదిగో నేను భోజనం పెడుతున్నానని భోజనం కోసం మీరు వస్తున్నారు. కానీ అసలు మేలు కలుగు చేసేది అసలైన దాని మీద మీరు లక్ష్య పెట్టలేకపోతున్నారు. అందుకని యోహాను భక్తుడు చెబుతూ తన గ్రంథం అందు ఏం చెప్తున్నాడంటే 5వ అధ్యాయము 6వ అధ్యాయము 27 వచనం చూసినట్లయితే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, నిత్య జీవం కలుగ చేసే ఆహారం కొరకు మీరు కష్టపడండి అని చెప్తున్నాడు. అంటే
వీళ్ళు సమాజంలో దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇదిగో క్షయమైన దానికోసం వెంబడిస్తున్నారు. ఇదిగో నిత్య జీవం కలుగజేసినటువంటి దాన్ని వీరు ఆశించట్లేదు. వారు దీన్ని పొందుకోవటం లేదు. వారు దాని గురించి ఆలోచించట్లేదు, గ్రహింపు లేకపోయి ఉన్నారు. మీరు దానికోసం రాకండి. మీరు కేవలం ఎందుకోసం వస్తారంటే అక్షయమైనది అంటే నిత్య జీవం కలుగజేసేది, మీకు మేలు చేసేది, మిమ్మను పరలోకానికి చేర్చేది ఆ వాక్యము నిమిత్తమే రండి, కానీ వేరే దానికోసం రాకండి. భోజనాని కోసం మీరు రాకండి, స్వస్థతల కొరకు మీరు రాకండి, సూచక్రియలు చూచుట వలన మాత్రమే మీరు వస్తున్నారు, కానీ నన్ను ఎంత మాత్రం నమ్మడం లేదని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మీరు వీటి కోసం అస్సలు రాకండి. వేటి కోసం వస్తారంటే నిత్య జీవము, పరలోకము, దేవుని దగ్గరకు చేర్చేటటువంటి జ్ఞానాన్ని, వాక్యాన్ని నేర్చుకోవడానికి మాత్రమే నా దగ్గర రండి, కానీ వేరే దానికి కొరకు రాకండి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 4:48 వచనంలో చూసినట్లయితే సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అంటే సూచక్రియలు చూస్తున్నారంట, మహత్కార్యాలు చూస్తున్నారంట, కానీ ఆయన చెప్తున్నటువంటి వాక్యాన్ని ఎంత మాత్రం అంగీకరించలేకపోతున్నారు. అంటే వీరు సూచక్రియలను చూస్తున్నారు, సూచక్రియల మీద దృష్టి పెడుతున్నారు, మహత్కార్యాలు చూస్తున్నారు, మహత్కార్యాల మీద దృష్టి పెడుతున్నారు, వాటిని లక్ష్య పెడుతున్నారు, కానీ ఈయన పరలోక సంబంధమైనటువంటి మాటలు ఆయన వాక్యము చూపుతుంటే ఆ వాక్యం మీద ఏమాత్రము దృష్టి పెట్టలేకపోతున్నారు. కేవలం చూస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. అంటే వీరు క్షయమైన దానికోసమే వెళ్ళొస్తున్నారు కానీ అక్షయమైన దానికోసం రావట్లేదు. ఇప్పుడు మట్టి కణాలకు ఉన్నటువంటి జ్ఞానము ఈ మానవుని యొక్క హృదయ కణాలకు ఎందుకు ఈ జ్ఞానం లేదు? నాలో పడుతున్నటువంటి విత్తనము చాలా ప్రాముఖ్యమైనది కదా, దానికి నేను దేహాన్ని ఇస్తే దేవుడు కూడా నన్ను మెచ్చుకుంటాడు కదా, నాలో పడినటువంటి విత్తనానికి నేను ఫలింపును చేకూరిస్తే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు కదా, నాకు నిత్య జీవం ఇస్తాడు కదా, నాకు అక్షయ కిరీటం ఇస్తాడు కదా అని ఆలోచన కలిగి ఎవరు రావటం లేదు. అందుకనే పేతురు గారు కూడా తన గ్రంథమందు చెప్తూ 2వ పేతురు గ్రంథం పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19 చూసినట్లయితే పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19 చూసినట్లయితే మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. అంటే వాక్యమునందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు చాలా మేలు. వాక్యమునందు మీరు లక్ష్యముస్తే మీకు చాలా మేలు. ఎలాంటి మేలంటే మీలో ఒకవేళ చీకటి ఉంటే దాన్ని వెలుగుమయము చేసేది ఏమిటంటే వాక్యము. మీలో మలినాలు ఉంటే ఆ మలినాలు తీసి బయటకు పారద్రోలేది ఏమిటంటే వాక్యము. అందుకనే చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టు ఉందంట వాక్యము. దాని మీద మీరు లక్ష్యం ఉంచితే మీకు మేలు అంటున్నాడు. కానీ ఒకవేళ మీరు దాని మీద లక్ష్యం ఉంచకపోతే మీకు కీడే అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. అంటే ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మీరు అక్షయమైన దాని మీదే దృష్టి పెట్టండి, దాని మీదే లక్ష్య పెట్టండి, క్షయమైన దాని మీద లక్ష్య పెట్టకండి, దాని మీద ఆసక్తి చూపకండి అని చెప్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా ఒకే వాక్యమే చెప్పాడు. ఇదిగో నేను మీ ఎదుట మరణమును జీవమును రెండింటిని పెట్టి ఉన్నాను, ఇదిగో మీకు ఇష్టమైనది ఏదో మీరే కోరుకోనండి అంటున్నాడు. 30వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా 2 మార్గాలు పెట్టాడు దేవుడు. ఇదిగో మేలు కలుగజేసే మాటలు ఉన్నాయి, కీడు కలుగజేసే మాటలు కూడా ఉన్నాయి. ఒకవేళ నా మాటను గైకొంటే మీకు మేలు కలుగుతుంది, ఒకవేళ నా మాటను గైకొనకపోతే ఇదిగో మీకు కీడే ప్రాప్తిస్తుంది. కాబట్టి రెండింటిని మీ ఎదుట పెట్టాను. నా మాట వినుట వలన
నా వాక్యము గైకొనటం వలన మీకు మేలు జరుగుతుంది. అసలు నా వాక్యం మీద, నా మాటల మీద మీరు లక్ష్యం ఉంచితే ఆ వాక్యము మీకు మేలు కలుగజేస్తుంది. ఒకవేళ మీరు కానీ దాన్ని విసర్జిస్తే అదే మీకు శాపమై కూర్చుంటుంది. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి వాక్యం మీద లక్ష్యం ఉంచిన యెడల ఎంతో మేలు అంటున్నాడు. అంటే వాక్యం మీద లక్ష్యం ఉంచితే చాలా మేలు కలుగుతుంది అని ఆనాడు యేసు ప్రభువు చెప్పుచున్నటువంటి ఆ 4 నేలలు, ఆ నేల, భూమి, ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారందరికీ కూడా చెప్తున్నాడు. అంటే ఆనాడు త్రోవ ప్రక్క పడినటువంటి విత్తనాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే రాతి నేలను పడిన విత్తనాలుగా ఉన్నారు, అలాగే ముండ్ల పొదలలో పడిన విత్తనాలుగా కొంతమంది ఉన్నారు, ముండ్ల పొదాలు కలిగినటువంటి నేలగా కలిగిన వారుగా ఉన్నారు, అలాగే మంచి నేల కలిగిన వారుగా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా 3 క్వాలిటీస్ చూసినట్లయితే వాళ్ళందరూ కూడా వాక్యం మీద దృష్టి పెట్టలేదు, వాక్యం మీద ఆసక్తి చూపలేదు. మేలు కలుగు చేసేది ఏమో వారు విచారించి తెలుసుకోలేకపోయారు. ధనమోహము, ధనాపేక్ష, ఐహిక విచారములు, వీటి మీద దృష్టి పెట్టి వాక్యాన్ని ఫలింపలేకుండా వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే ఈ వాక్యం గ్రహించిన వెంబడే కొంతకాలానికి శ్రమ కానీ, హింస కానీ, బాధ కానీ రాగానే ఆ వాక్యాన్ని విసర్జించి లోకంలో వెళ్ళిపోతున్నారు. కానీ వారికి తెలియనిది ఏమిటంటే ఆ వాక్యము గై కొనుట వలన మాత్రమే మనకు మేలు కలుగుతుంది, ఆ వాక్యం గై కొనుట వలన మాత్రమే మనకు ఆశీర్వాదం అనేది లభిస్తుంది. వాక్యాన్ని విసర్జిస్తే మనకు ఆశీర్వాదం అనేది రాదు. వాక్యము ఫలించాలి అంటే మనము వాక్యం మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనలో పడినటువంటి, అంటే మానవుని యొక్క హృదయములో పడినటువంటి ప్రతి విత్తనానికి దేహాన్ని ఇవ్వాలి. అంటే దేహాన్ని ఇవ్వడం అంటే ఫలించడము అని అర్థం, ఫలించడము అని అర్థం. ఇప్పుడు నాలో పడినటువంటి విత్తనాన్ని నేను ఎలా ఫలిస్తున్నానంటే, ఇదిగో ఒకప్పుడు నేను పాపిని, ఇప్పుడు నాలో వాక్యం అనే విత్తనము మొలిచాయి. ఇప్పుడు మొలిచి ఇదిగో ఆ పాప క్రియలు, తప్పు క్రియలు చేయకుండా నన్ను నేను వాక్యంతో సంధి చేసుకుంటూ వాక్య ప్రకారం బ్రతకడం అనేది ఫలింపగలిగినటువంటి జీవితం. ఇప్పుడు మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు, మంచి నేల అనే హృదయం కలిగిన వాళ్ళు ఎందరైతే ఉన్నారో వాళ్ళు దేవుని దృష్టిలో బహుగా ఫలింపు కలిగిన వారుగా ఉంటారు. అందుకనే తర్వాత దేవుడు తన గ్రంథమందు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో వినియు గ్రహింపనివాడు, వినియు లక్ష్యం ఉంచినవాడు ఎక్కడికి వెళ్తాడంటే నిత్యనాశనానికి వెళుతాడు. అప్పుడు సాక్షార్థముగా ఆ వాక్యమే మన ఎదుట ఉంటుంది. ఎందుకంటే ఇదిగో ఇదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుటి. అంటే మరణము, జీవము, మేలు, కీడు రెండింటిని పెట్టాడు. ఇదిగో మీరు జీవాన్ని కోరుకుంటే చాలా మంచిది అని చెప్తున్నాడు. ఆయనను ప్రేమించండి. ఆయన ప్రేమించే వారందరూ కూడా ఏం చేస్తారంటే ఆయన వాక్యాన్ని గైకొంటారు, ఆయన వాక్యం మీద దృష్టి పెడతారు. ఆయన వాక్యం మీద దృష్టి పెట్టడం వలన మీరు జీవములో ఉన్నట్టు. మీరు జీవాన్ని మాత్రమే కోరుకోనండి, మరణాన్ని కోరుకోకండి, మేలును మాత్రమే చేయండి, కీడును చేయకండి అని చెప్తున్నాడు. అంటే మన ప్రాణమునికి మూలాధారం ఎవరు? యేసు ప్రభువు. అలాగే ఆయన వాక్యమును విని దానిని హత్తుకొనడం వలన మనకి మేలు సమకూర్చబడుతుంది, జీవములో మనము ఉన్నట్టు దాని యొక్క భావము. అంటే ఇంతవరకు మనం మాట్లాడుకుంది ఏమిటంటే, మానవుని యొక్క హృదయం అనే కణాలు వేటితో నిండి ఉన్నాయంటే వేటితో నిండి ఉన్నాయి కాబట్టి, వేటివి ఐహిక విచారములు, ధనమోసము, ఇవన్నీ వీటితో నిండి ఉన్నాయి కాబట్టి వారిలో విత్తబడుచున్నటువంటి విత్తనము ఫలింపు లేక ఉంది. అలాగే చాలా సంవత్సరాలుగా సంఘాలకు వెళ్తున్నా కూడా వారిలో వాక్యం ఫలించకపోవడం గల కారణం ఏమిటంటే, వారు వాక్యం మీద అవగాహన లేకపోవడం, అసలు వాక్యాన్ని గ్రహించకపోవడం, వాక్యం అనేది ఎంత మేలు చేస్తుందో కూడా
వారు గ్రహించలేకపోతున్నారు. అందుకనే దేవుని వాక్యము మానవుని యొక్క హృదయాలలో ఫలింపు లేక ఉంది. కానీ దేవుడు నరులైన వారందరి హృదయాలను ఎలా చేశాడంటే ఏకరీతిగానే చేశాడు. ఏకరీతిగా అంటే అందరూ కూడా దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించే ఫలింపగలిగినటువంటి జీవితాలుగా ఉండడానికి మాత్రమే అలా ఉండాలనే వారందరి హృదయాలను ఏకరీతిగా చేశాడు. కానీ ఒకరిని ఆ విధంగా ఒకరిని ఈ విధంగా అయితే చేయలేదు. కొందరిని ముండ్ల పొదలో పడిన నేలగా చేయలేదు, కొందరిని రాతి నేల మీద పడినటువంటి నేలగా చేయలేదు, కొందరు మంచి నేల మీద పడిన నేలగా చేయలేదు, కొందరిని త్రోవ ప్రక్క పడిన విత్తనాలుగా, త్రోవ ప్రక్క పడిన నేలగా చేయలేదు. అందరినీ ఏకరీతిగానే చేశాడు. ఏకరీతిగా మీరు ఫలించాలనే దేవుడు తన గ్రంథమందు చెప్పాడు. అంటే మట్టి కణాలు మానవుని యొక్క కణాలు, మట్టి కణాలు మానవుని యొక్క హృదయ కణాలు అనేది, మట్టి కణాలేమో తనలో పడినటువంటి ప్రతి విత్తనానికి దేహాన్ని ఇస్తుంది, అంటే ఫలిస్తుంది. అలాగే మానవుని యొక్క హృదయం అనే కణాలలో పడినటువంటి విత్తనానికి దేహాన్ని ఇవ్వలేకపోతుంది. ఎందుకు అని ఆలోచిస్తే ఈ మానవుని హృదయములో ఏమున్నావంటే అనేక దుర్భరమైనటువంటివి ఉన్నాయి. వాక్యం ఫలించలేకపోతుందంటే ఇదిగో ఐహిక విచారములు, ధనమోహములు, అలాగే ధనాపేక్షలు, వ్యభిచారములు, తంత్రములు కలిగి ఈ వాక్యాన్ని అణచివేస్తున్నాయి. కాబట్టి ఈ వాక్యం అనేది ఫలించలేకపోతుంది. ఇదిగో ఇక్కడ మట్టి కణాలు ఉన్నాయి. మట్టి కణాలు ఏం చేస్తామంటే ఇదిగో ఇప్పుడు పడిన విత్తనము దీనికి సహకరిస్తాయి. అంటే మట్టి కణాలలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ఫంగైలు వీటన్నిటి సహాయపడి ఇవి ఏం చేస్తావంటే ఈ విత్తనానికి మంచి దేహాన్ని ఇచ్చి తర్వాత పుష్పాలను, తర్వాత గింజలను, ప్రతి వాటిని కూడా ఫలించి అభివృద్ధి చెందుతుంది. అలాగే దేవుడు కూడా వాక్యమని విత్తుచున్నాడు. ఇదిగో మిగతావన్నిటిని కూడా చెడు లక్షణాలన్నీ కూడా ఈ వాక్యాన్ని అణిచివేయడం వలన ఈ వాక్యము ఫలించలేకపోతుంది. ఇలా ఇవి హృదయంలో ఉన్నంత కాలము ఈ వాక్యము ఫలించదు. వీటిని తొలగించుకున్నప్పుడు, వీటిని బయటికి పారద్రోలినప్పుడు ఈ వాక్యము ఫలిస్తుంది. వీటి మీద దృష్టి పెట్టక ఐహిక విచారం మీద, ధనమోహం మీద, ధనాపేక్ష మీద, వ్యభిచారముల మీద, వ్యర్థమైన వాటి మీద, వ్యర్థమైన మాటల మీద, వ్యర్థమైన తలంపుల మీద, వ్యర్థమైన ఆలోచనల వలన వీటి మీద ధ్యాస పెట్టకపోతే ఈ వాక్యం అనేది ఫలిస్తుంది. వీటి మీద ధ్యాస పెట్టక, లక్ష్య పెట్టక, వాక్యమునందు మాత్రమే లక్ష్య పెడితే, వాక్యం మీద మాత్రమే ధ్యాస పెడితే ఆ వాక్యం ఫలించి నూరంతులుగా ఫలిస్తుంది. కాబట్టి దేవుడు తన గ్రంథమందు ఇలా చెబుతూ మనమందరం కూడా దేవుని కొరకు ఫలము ఫలించినట్లు అని చెప్తున్నాడు. రోమపత్రిక 7:14 చూసినట్లయితే, కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు అంటున్నాడు. అంటే మనం ఎవరి కొరకు ఫలించాలి అంటే దేవుని కొరకు ఫలించాలి. దేవుడే మన హృదయం అనే నేలలో విత్తనం విత్తి మన నుంచి ఫలాలను ఆశిస్తున్నాడు. అలా ఫలాలను ఆశిస్తున్న దేవుడి చెప్పినట్టు బ్రతకడమే ఆయన కోరుకున్నటువంటి ఫలింపు కలిగినటువంటి జీవితము. అలాగే ఫలించడం అంటే ఏమిటంటే ఆత్మఫలం అని చెప్తాం కదా. ఆత్మఫలములే దేవునికి అసలు సిసలైనటువంటి ఫలించడము. అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము ఇవన్నీ కలిగి ఒక వ్యక్తి ముందుకు సాగుతున్నాడంటే ఆ వ్యక్తి దేవుని వాక్యమును విని ఆ వాక్యం మీద దృష్టి పెట్టి వాక్యం మీద మాత్రమే గ్రహింపు కలిగి దాని మీదే ధ్యాస పెట్టి దాని మీదే లక్ష్యం ఉంచి ప్రేమ, సంతోషం, సమాధానం వీటన్నిటిని వృద్ధి పొందించుకుంటున్నాడు. ఇలా వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడం వలన ఈ లక్షణాలన్నిటి కూడా అలవాటు చేసుకుంటాం. ఒకవేళ వాక్యం మీద దృష్టి పెట్టకపోతే, దాని మీద లక్ష్య పెట్టకపోతే
వ్యర్థమైనవి మనలోకి వస్తాయి. కాబట్టి దేవుని కొరకు మనం ఫలించాలి. ఈ రోజంతా మనం నేర్చుకున్న అంశం ఏమిటంటే మట్టి కణాలకి మానవుని హృదయ కణాలకి మధ్య తేడా ఏమి, ఎందుకు మట్టి కణాలు ఫలిస్తున్నాయి, అలాగే మానవుని యొక్క హృదయములు పడినటువంటి విత్తనము ఎందుకు ఫలించలేకపోతుందంటే ఇన్ని కారణాలుగా మనము చూస్తాం. కాబట్టి దేవుడు ఈ దిన వాక్యాన్ని మన హృదయంలో ఫలింపజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ మహోన్నతుడ మహానుడ మీకు స్తోత్రములు తండ్రి. చక్కనైన వాక్యం చేత మా హృదయాలను తృప్తిపరిచినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టగా మీ యందు మాత్రమే దృష్టి పెడుతూ ఈ వాక్యం నందు మాత్రమే ఆసక్తి కలిగి జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.